హలో గైస్ అందరికి. నేనైతే ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి అలారం పెట్టుకొని నేను కపాలేశ్వర్ టెంపుల్‌కి బయలుదేరుదాం అనుకున్నాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అయితేనే నాకు కుదురుతుంది. కొంచెం వర్క్ ఉంది కాబట్టి. నేనైతే ఫస్ట్ 18 ఆర్ 21 జీ బస్ ఎక్కుదాం అనుకున్నాను. కానీ 18 జీ అనేది మనకి ఆహ్, అక్కడి వరకు వెళ్ళదు. టీ నగర్ వైపు వెళ్తుంది కాబట్టి 21 జీకి మారాను మళ్ళీ గిండి దగ్గర. ఆ తర్వాత టెంపుల్‌కైతే బయలుదేరేసాను గైస్. ఆ టెంపుల్ అయితే నేను చెప్పినంత వరకు చూసాను గానీ, ఇప్పటివరకైతే నేను చూడలేదు. కానీ చూసాక గైస్ ఆ గోపురం ఉంది. చాలా అంటే చాలా బావుంది. అక్కడ ఉన్న డివైన్ ఫీలింగ్ అనేదైతే మాకు భలే కనపడుతుందనమాట. కానీ వర్షం అనేది భయంకరంగా పడతా ఉంది. కానీ ఎట్లాగైనా అక్కడ దర్శనం అయితే చేసుకోవాలని చెప్పి వెళ్ళాను. ప్రతి ఒక్క విగ్రహానికి ఆ టైంకి అభిషేకం చేస్తున్నారు గైస్. ఖచ్చితంగా ఎవరైనా కనుక వెళ్ళే పనైతే మాత్రం 5-6 లోపల ఖచ్చితంగా వెళ్ళండి. అక్కడ చాలా బావుంది 5-6 దర్శనం మాత్రం. ప్రతి ఒక్కటి స్వామికి అభిషేకం చేస్తున్నారు, అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకి అభిషేకం చేస్తా ఉన్నారు. ఆ అభిషేకం చేసేటప్పుడు వాళ్ళు చేసే మంత్రఘోష ఎంతో బావుంది. చాలా అథెంటిక్‌గా ఉంది. చాలా మనకి డివైన్ ఫీలింగ్ ఇంకా పెంపొందిస్తుంది. అక్కడ వైబ్రేషన్స్ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి క్రియేట్ అవుతా ఉన్నాయి. కాబట్టి మీరు కూడా అక్కడ ఖచ్చితంగా విజిట్ చేసుంటే కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. నేను అయితే ఇంకా మంత్‌కి వన్స్ అయినా ఖచ్చితంగా వెళ్దాం అనుకుంటున్నాను. చాలా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి అక్కడికొచ్చాక. చాలా మురుగన్ టెంపుల్స్ కూడా లోపల చాలా ఉన్నాయి. విగ్రహాలు గూడా మనకి శివలింగాలు కూడా చాలా రకాలున్నాయి. ఈ కపాలేశ్వర టెంపుల్ అనేది మైలాపూర్‌కి దగ్గరలో ఉంది. ఖచ్చితంగా మీరెవరైనా ఉంటే విజిట్ చేసుంటే కొంచెం కామెంట్ చేయండి. ఈ రీల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫాలో చేయండి. మళ్ళీ నెక్స్ట్ రీల్‌లో ఇలాగే ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌తో మీ ముందుకొస్తూ ఉంటాను. నాకు కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ నుంచి ఫాలో చేయండి. ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి మంచివి చేస్తూ ఉంటాను. ఉంటాను గైస్. బై బై.